కొత్తపల్లిలో ఒకప్పుడు థ్యాంక్ యూ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ హార్టియస్ట్ వెల్కమ్. సండే అయినప్పటికీ టైం తీసుకుని ఇంత మంచి స్మైల్స్తో మా ముందు కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టీమ్. కొత్తపల్లిలో ఒకప్పుడు నిజంగా సినిమాలో నమ్మకం అనే కాన్సెప్ట్ని ఎంత అద్భుతంగా చెప్పారనంటే, సినిమా చూసిన తర్వాత నేను కూడా కన్విన్స్ అయిపోయి అప్పన్న స్వామికి 3 అర్ధ ప్రదక్షిణాలు చేసి గంట కొట్టాలనిపించింది నాకు. నేను కూడా కన్విన్స్ అయిపోయా దట్ అప్పన్న స్వామి ఈజ్ దేవుడు అని చెప్పేసి. సో నమ్మకం అనేది ఎంత బలమైనది అని సినిమాలో చెప్పిన విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ప్రవీణ గారు అద్దరు కొట్టేశారు. అసలు ఫస్ట్ టైం డైరెక్టర్ ఆ ప్రవీణ గారు. నిజంగా సినిమా అంటే నమ్మకం అనే టాపిక్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఈ సినిమాకి సంబంధించి తీసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పేర్లు డెఫినెట్గా రాణా గారు అండ్ ప్రవీణ గారు. వీళ్ళిద్దరూ కలిసి మన ముందుకు ఒక సినిమా తీసుకొస్తున్నారు అని అంటే ఖచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం ఆడియన్స్కి ఉంది. అందుకనే ఈరోజు థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుంది అని చెప్తూ సినిమాలోని పాత్రల గురించి, తీసుకున్న కంటెంట్ గురించి అసలు అందరూ పర్టికులర్గా మాట్లాడుతున్నారు అని అంటే అది మామూలు విషయం కాదు. అండ్ ఈరోజు మాత్రం మనోజ్ గారు, మీరందరూ నన్ను క్షమించాలి, మీ పేర్లు నేను చాలా కష్టపడి గుర్తుపెట్టుకుంటున్నాను. అదే రామకృష్ణ అయితే ఈజీగా వస్తుంది, అందం అంటే ఈజీగా వస్తుంది, సావిత్రి అంటే ఈజీగా వస్తుంది. సో మాకు సినిమాలోని పాత్రలు అంత బాగా గుర్తుండిపోయాయి. రామకృష్ణ అయితే అసలు అమేజింగ్ మనోజ్ గారు. నిజంగా అంటే ఫస్ట్ హాఫ్లో ఆ ఎంటర్టైన్మెంట్, ఆ అల్లరి అవన్నీ ఎంత బాగున్నాయంటే యాక్చువల్లీ నాకైతే సింధూరంలో రవితేజ గారు గుర్తొచ్చారు మిమ్మల్ని చూసిన తర్వాత. అంత ఎనర్జీని మళ్ళీ ఎట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ మొత్తం ట్రామా కానీ, పెళ్లి చేసుకోవాలన్న పెయిన్ కానీ ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా. అండ్ మీరు ఎక్కడైతే క్లైమాక్స్, టువర్డ్స్ ద క్లైమాక్స్లో దేవుడు అంటేనే నమ్మకం అనే డైలాగ్ చెప్పే ఆ ఒక్క చిన్న పెద్ద డైలాగ్ ఉంటే చూసారా, అబ్బా అసలు సూపర్. అసలు ఒక డెబ్యూ యాక్టర్ చేసినట్టు అయితే ఖచ్చితంగా లేదు. డెఫినెట్గా యూ డిజర్వ్ లాట్స్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్ రోల్ అండి. రామకృష్ణగా చాలా రోజులు గుర్తుండిపోతారు డెఫినెట్లీ. ఇంకా మా అందం అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చి మాకు చాలా ఆ అమ్మాయిని మేము తిట్టుకోవాలా, జాలిపడాలా కూడా అర్థం కాని సిచ్యువేషన్ వచ్చిందనమాట అందం. సో అసలు ఆ క్యారెక్టర్ని అందం అనే పేరుతోటి అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ రాయడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ పాపం మా సావిత్రి అన్నిటికీ అలాగా విక్టిమ్గా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. బట్ సీరియస్లీ ఇంత మంచి కథా కథనాల్ని ఎంటర్టైన్మెంట్తో పాటు వింటేజ్ ఫీల్, మనకి ఏదైతే ఒక సాంగ్ కూడా ఉంటుంది మన స్టార్ హీరోలందరినీ గుర్తు చేస్తూ, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, అండ్ ఆ ఫీల్ని అంత అద్భుతంగా తీసుకొచ్చారు అని చెప్పాలి. సో సినిమాలోని చాలా సీన్స్ గురించి, చాలా అంశాల గురించి మనం డెఫినెట్గా మాట్లాడాలి. కానీ వాళ్ళెక్కడో నేను ఇక్కడో ఉంటే బాగలేదు. కొంచెం మీరు కూడా స్టేజ్ పైకి వచ్చేస్తే ఇంకా మాట్లాడుకోవడానికి సులువుగా ఉంటుంది కాబట్టి ఎస్, రామకృష్ణ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ అందం స్టేజ్ పైకి వచ్చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు వస్తే స్టేజ్ పైన అందం వస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు సావిత్రికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో మనోజ్ చంద్ర గారు, ఉషా గారు అండ్ మోనికా గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ప్రవీణ గారికి కూడా ఇప్పుడు వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దాము. అటు ప్రొడ్యూసర్గా, ఇటు డైరెక్టర్గా, ఇంకోవైపు నాగమణి అత్తగా. అసలు ఆవిడ ఇన్ని జాబ్స్ని ఎంత పర్ఫెక్ట్గా చేశారు కాబట్టి మన ముందుకి అంత మంచి అవుట్పుట్ని తీసుకురాగలిగారు. అసలు ఎక్కడో యూఎస్లో కార్డియాలజిస్ట్గా సెటిల్ అయిపోయిన ఈవిడికి జుట్టు పట్టుకుని కొట్టుకునేంత న్యూయాన్సెస్ ఎలా తెలుస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఎలా స్టడీ చేస్తున్నారు ఆ నేటివిటీని అని చెప్పేసి. సో ఎస్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వెల్ మేడ్ ఫిల్మ్ అండ్ వెల్ డిజర్వ్డ్ సక్సెస్. సో ఒక్కసారి మీ ఫోటో ఆప్ అయిపోతే మనం మాట్లాడుకుందాం.
థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఫోటో. యా, ఫస్ట్ సినిమాకే ఇద్దరు హీరోయిన్లు, ఇంత లవ్ ట్రాక్. Relax, Ramakrishna. అందం ఇస్ యువర్ మూమెంట్. నిజంగా ఆర్ట్ కంప్లీట్ అయిపోయింది. డన్. థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు సావిత్రిని అడగాలనిపిస్తుంది. సావిత్రి, అసలు ఏంటి అందం ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఏంటి? ఏంటి మీ పరిస్థితి అసలు? అంటే సావిత్రి అనే క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ పల్లెటూరులో పుట్టి పెరిగింది. ఇంకా అందం తన బెస్ట్ ఫ్రెండ్, చాలా నమ్మింది. మేబీ సావిత్రికి ఒక చిన్న ప్రాబ్లం, మనసులో ఉన్న మాట బయటికి చెప్పుకోలేదేమో అందరు అమ్మాయిలాగా. అందుకని నేను కూడా క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యాను, మనస్ఫూర్తిగా యాక్ట్ చేశాను. అండ్ కన్ఫ్యూజన్ ప్రాబ్లమ్స్, మేబీ ఆ గడ్డివాము చాలా వైరల్ అయింది. ఐడియా సావిత్రిదే, కానీ పాపం అందం ఇంకా రామకృష్ణ ఇరుక్కుపోయారు. సో ఎస్, ఈ క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ సావిత్రి అనే క్యారెక్టర్ని లైఫ్కి తీసుకొని రావచ్చు స్క్రీన్ పైన, రియలీ థ్యాంక్ యూ టు అవర్ డైరెక్టర్ ప్రవీణ గారు. అండ్ ఇట్ వుడెంట్ have been possible if you didn't trust in me. Thank you so much. అండ్ of course I would like to thank everybody. టీంలో ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఈ సినిమాని మీ ముందుకు తెచ్చారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఐ వుడ్ సే a huge థ్యాంక్స్. థ్యాంక్ యూ. కానీ ఈ అమ్మాయి రియల్ లైఫ్లో కూడా సావిత్రి లక్షణాలే ఉన్నాయని అర్థమైందండి. ఇప్పటికీ పాపం అందం అంటుంది, కానీ ఎగరేసుకుపోవాలనుకుందని అసలు అలా యాంగిల్లోనే చూడట్లేదు చూడు. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. అండ్ అఫ్ కోర్స్ మన అందం అసలు డ్యాన్సులు, డైలాగులు, యాక్టింగ్లు అన్నీ ఎరగొట్టేశారు ఆవిడ. మామూలు పర్ఫార్మెన్స్ కాదు. మాకు ఒక ప్లెజెంట్లీ సర్ప్రైజింగ్ యాక్ట్రెస్ మాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారన్న ఫీలింగ్ వచ్చింది. సో ఎస్, ప్లీజ్. సో ఫస్ట్లీ ఇట్స్ 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 ఎ బ్లెస్సింగ్. మ్యామ్ నన్ను నా పైన రిస్క్ తీసుకొని షీ క్యాస్టెడ్ మీ ఫర్ అందం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లైక్ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మన బాబా మాస్టర్ నాకు సాంగ్లో అసలు సార్ కాన్స్టెంట్ సపోర్ట్ లేకపోతే ఇంకా నేను చేయలేను. ఫుల్ 1 to 2 days మీరు వచ్చారని ఇప్పుడే తెలిసింది. మీరు లేకుండా ఎలా మాస్టర్? యా అసలు బాబా మాస్టర్ వచ్చారంటేనే ఎనర్జీ. ప్లీజ్ రండి. సినిమాలో అందం అన్ని వెరైటీ స్టెప్పులు మన ముందుకు తీసుకొచ్చారంటే ఆయనే రీజన్. యా. సో బాబా మాస్టర్ 2 days అమ్మో, మార్నింగ్ టు నైట్. అండ్ థ్యాంక్ యూ బాబా మాస్టర్. అసలు మీరు లేకుండా నేను దెన్ మనోజ్ మనోజ్ అసలు డెడికేషన్, ప్యాషన్. అండ్ మనోజ్ గారితో అయితే నేను వర్క్షాప్ చేశాను, తనతో నేను చాలా నేర్చుకున్నాను డ్యూరింగ్ వర్క్షాప్. సో మీ వల్లనే ఇంకా నా సీన్స్, ఇంకా మన ఇద్దరు సీన్స్ పండాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ సావిత్రి, వాంబో ఎక్కడెక్కడ పంపుతుంది, దానివల్ల నేను ట్విస్ట్లో పడుతున్నాను. సో యా, యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ మాట్లాడతారు ఇప్పుడు. యా, అంటే స్టెప్ అంటే వెంటనే వేసేవాళ్ళు. యా, అందరికీ హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రవీణ చాలా థ్యాంక్స్. అండ్ నన్ను నమ్మి సింగిల్ కార్డ్ చేశాను దాంట్లో మొత్తం సాంగ్స్ అన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 daysలో 3 songs చేయాల్సి వచ్చింది. అదొక ట్విస్ట్, అది సర్ప్రైజ్ అది అందరికీ. సో అనుకోకుండా వెళ్ళడం జరిగింది, అక్కడ లొకేషన్ చూడడము, 2 daysలో 3 songs చేయడం అయిపోయింది. సో నాకు బాగా సపోర్ట్ చేసిందంటే వీళ్ళు ముగ్గురు అండి. అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, సో 24 క్రాఫ్ట్స్ నుంచి అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే ఏ విషయంకైనా సరే నాకు ఏది తక్కువ చేయలేదు. ఎస్పెషల్లీ ప్రవీణ మ్యామ్ చాలా కేర్ తీసుకున్నారు ఈ విషయంలో. సో అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏమి కావాలో ముందే చెప్పేయాలి, మేడం అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తారు, నేను వచ్చి షార్ట్ చేసుకోవాలి. సో అంత హ్యాపీగా జరిగింది, అంత బాగా జరిగింది. సో
ఈ కొత్తపల్లిలో అనే సినిమా అందరు కంపల్సరీ చూడాల్సిందే. సో విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ మంచి మూవీ అండ్ మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో అందరు చూసి ఇట్లాంటి కొత్త కొత్త టాలెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు 2 డేస్లో 3 సాంగ్సా లేకపోతే 3 సాంగ్స్ని 2 డేస్లోనా? ఒకసారి నాకు డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. సో తప్పకుండా దిస్ ఇస్ నాట్ ఒక సక్సెస్, ఇది నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. నిజంగా అయితే 3 సినిమాల్లో ఇదే నా ఫస్ట్ సినిమా. కోరియోగ్రాఫ్ సాంగ్స్ చేస్తాం. అండ్ నిజంగా చెప్పాలంటే నాకు తెలియదు సాంగ్స్ ఎలా కోరియోగ్రాఫ్ చేసి షూట్ చేస్తారని. నేను ఒక ఉద్దేశంలో అనుకున్నాను. నాకు ఇప్పుడు అర్థమైంది సాంగ్స్ ఎలా షూట్ చేస్తారో, టైమింగ్ ఇదంతా. సో ముందు ఐ అపాలజైజ్, మీకు నేను చాలా అపాలజైజ్ చేస్తున్నాను. ముందు కొంచెం రిహార్సల్ టైం అన్న ఇస్తాను. సో నెక్స్ట్ టైం ఒక్క సాంగ్కి 3 రోజులు అనుకుని ప్లాన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ టైం సాంగ్స్ ఫస్ట్ షూట్ చేసి తర్వాత సినిమా షూట్ చేసి చాలా హ్యాపీ మేడం. ఐ థింక్ అది నా ఇన్ఎక్స్పీరియన్స్. సో ఐ అపాలజైజ్, బట్ డెఫినెట్లీ మీరు ఛాలెంజ్ని మీట్ అయ్యారు. అండ్ అందం ఇది మీ గురించి నేను తర్వాత చెప్తాను కానీ, బట్ బాబా మాస్టర్ ఫస్ట్ అపాలజైజ్, ఐ రియలీ అపాలజైజ్, నాకు నిజంగా తెలియదు. సో నెక్స్ట్ టైం చెప్తున్నాం కదా, సాంగ్స్ డాన్స్ అంతా ఫస్ట్ షూట్ చేసే తర్వాత మిగతా షూట్ చేసుకుందాం. పక్కా ఉంటాం మేడం. ఓకే, థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు ఎలాగో సాంగ్స్ గురించి ఇంత డిస్కషన్ వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళ ముగ్గురు న్యాచురల్లీ అంత టాలెంటెడ్ కాబట్టే పుల్ ఆఫ్ చేయగలిగారు అంత తక్కువ టైంలో అని చెప్పి. సో ఇప్పుడు కూడా తక్కువ టైంలో ఒక 2-3 స్టెప్పులు చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? ఆ మైక్ ఇచ్చేయండి. యా, ఇప్పుడు అందం, సావిత్రి, రామకృష్ణ మనందరి కోసం. ప్లీజ్ సపోర్ట్ దెమ్. మాస్టర్ మీరు, ఓహో ఓకే. వామ్మో, ఒక్కొక్క ఎనర్జీ మామూలుగా లేదు మాస్టర్. మీకు బంగారం లాంటి ఆర్టిస్టులు దొరికారు, అర్థమైపోయింది మాకు. యా సూపర్. అందంది మీది కెమిస్ట్రీ ఏదో బాగా వర్కౌట్ అయినట్టుంది. తను సావిత్రి కూడా అంది కదా వెంటనే, అప్పుడే మొగుడు పెళ్ళాలు అయిపోయారా అని చెప్పేసి. ఒక్కసారి ఆ సీన్ కూడా రిక్రియేట్ చేద్దాం. సావిత్రి విల్ సే ద డైలాగ్. ఇదిగో మా అమ్మ మేళంకి డబ్బులు ఇవ్వద్దని తీసుకో. తీసుకో. ఏంటి మొగుడు పెళ్ళాలు ఇద్దరు గుసగుసలు ఆడేస్తున్నారు? నువ్వు ఆపు ఇంకా. అబ్బా, ఇప్పటి నుంచి ఒకటే బాటనా? 4 రోజులు ఆగు, మాటలు బాటలు అన్నీ ఆగిపోతాయి. ఎవరిది మాటలు, ఎవరిది పాటలు ఏంటి? కాదు, యాక్చువల్గా కొన్ని సీన్స్ అయిన తర్వాత నిజంగానే రామకృష్ణ అందం పెళ్లి చేసేసుకోవాలని మేము కూడా ఫీల్ అయ్యే స్టేజ్కి అందం తీసుకొచ్చేసింది తెలుసా. సో యా, ఒక క్యారెక్టర్స్ ఇంతలాగా ఆడియన్స్లోకి వెళ్ళిపోవడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో అలాగా మీ క్యారెక్టర్స్ అఫ్కోర్స్ మన అప్పన్న స్వామి దేవుడు మీరు అందరినీ తీసుకొచ్చారు ఇప్పటిదాకా, కానీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని ఆడియన్స్ మధ్యలోకి తీసుకురాలేదు. దట్ ఈస్ ద బైక్ కదా. మీరు డిస్ప్లే కూడా చేయాలి ఆ బైక్ని, ఆ దండేసి దండం పెట్టాలి దానికి. అవును, ఆ మోటార్ సైకిల్ వచ్చేసి ఒక చాలా పెద్ద సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ మనకి. చాలామంది ఆడియన్స్లోని మీడియాలో నుంచి క్వశ్చన్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం, ఇప్పటివరకు రాలేదు. చెప్తాం, రాజస్థాన్లో బుల్లెట్ బాబా అన్న ఒక టెంపుల్ ఉందండి. ఆ బుల్లెట్ బాబా టెంపుల్ 1980స్లో ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే ఆ బైక్ యాక్సిడెంట్ స్పాట్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళి పెడితే మళ్ళీ వెళ్ళి అదే స్పాట్లో ల్యాండ్ అయిందంట. ఎలా ల్యాండ్ అయిందో ఎవరికి తెలియదు. రెండో రోజు మళ్ళీ ఆ బండిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే మళ్ళీ అక్కడికే వచ్చిందంట. ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. ఎంక్వైరీ చేస్తే పోలీసులు బండి దానంతకు దానే వెళ్ళడం చూశారంట.
ఇది నిజంగా జరిగి ఇన్నేళ్ళు అయింది. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇంకా ఆ గుడి ఒక పెద్ద ఆ, పెద్ద పెద్ద చాలా పెద్ద టెంపుల్ అది ఇప్పుడు. సో ఆ టెంపుల్ గురించి మనం ఇప్పటివరకు మన ఆంధ్రాలో మనం ఇప్పటివరకు మనకు తెలీదు. కానీ కొత్తపల్లికి దానికి సంబంధం లేదు. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే. సో ఆ గుడి వెనకాల కథ ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలంటే మీరు కొత్తపల్లిలో ఒకప్పుడు చూడాలి. అబ్సల్యూట్లీ ఎస్. అండ్ ఆ గుడికి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కూడా వస్తుంది సినిమా చూసిన తర్వాత. సో ఎస్, మీ దగ్గర మైక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆడియన్స్కి థ్యాంక్ యూ అని చెప్పుకుంటే యా. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త పరిచయం అయినా సరే ఈ సినిమాని ఆదరించి నాతో కనెక్ట్ అయ్యి రామకృష్ణ పడిన బాధలు, వాడు చేసే చేష్టలుకి నవ్వుకొని, వాడి మీద నవ్వుకొని లాస్ట్కి వాడితో కనెక్ట్ అయ్యి ఆలోచించారు. వాడి వాడి ఇంట్రోస్పెక్షన్ని మీరు రిలేట్ అయ్యి నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా రియాక్షన్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి, అన్నీ విన్నాను. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు నా క్యారెక్టర్కి, అందం క్యారెక్టర్కి, సావిత్రి క్యారెక్టర్కి, నాగమణి క్యారెక్టర్కి, రెడ్డి క్యారెక్టర్కి, అప్పన్న క్యారెక్టర్కి, అన్ని క్యారెక్టర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మీరు పర్సనల్గా రిలేట్ అయ్యి దగ్గరుండి చూసినట్టు మీకు ఫీల్ అయ్యారని నాకు అర్థమైంది. అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కొత్త ఫేసెస్ అన్న విషయం మీరు పక్కన పెట్టి మీ ఇంట్లో వాడిగా మమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేసి ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చిన ప్రవీణ పరుచూరి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని, అలాగే ఈ సినిమాని మీకు ప్రజెంట్ చేస్తున్న రానా దగ్గుబాటి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలా కోరుకోవాలంటే మీరు థియేటర్కి వచ్చి ఇంకా సినిమాని సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ సపోర్ట్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మా నాగమణి అత్త ఇప్పుడు పూనకం కూడా వచ్చింది ఆవిడకి ఏకంగా. So everyone, thank you for coming today and thank you. చాలా ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమా గురించి. సో నేను 2 విషయాలు చెప్తాం అనుకుంటున్నాను. సో ఇండీ సినిమా తీయాలంటే చాలా కష్టం, అండ్ అది కొత్త ఫేసెస్లో తీయాలంటే చాలా చాలా కష్టం. అది సినిమా తీస్తమే ఒక కష్టం అయితే అది రిలీజ్ చేసి ఆడియన్స్ని థియేటర్స్లోకి తీసుకొస్తాం. ఇప్పుడు కంచరపాలెం టైం నుంచి ఇప్పటికీ విపరీతంగా ఆల్మోస్ట్ 10 times మోర్ డిఫికల్ట్ అయ్యిందని ఈ కథతో నేను ఈ సినిమాతో నేను నేర్చుకున్నాను. అది ఎంతైనా ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫర్ దాట్ నేను ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ కథ విన్నప్పుడు ఎస్, ఇది నమ్మకం గురించే, దేవుడి గురించే, ఒక బుల్లెట్ బాబా ఒక సంఘటన జరిగింది. బట్ అది మరీ ఒక కథలాగా చూపిస్తే ప్రీచీగా అయిపోతుందని, ఎవరికైనా ఒక నమ్మకం ఉంటుంది, వాళ్ళ దేవుడి మీదైనా, వాళ్ళ పేరెంట్స్ మీదైనా, వాళ్ళ మీదైనా. ఆ నమ్మకం మంచి రూపం ఉంటుంది, చెడు రూపం ఉంటుంది. అది ప్రాక్టికల్గా చూడొచ్చు, అది సూపర్ న్యాచురల్గా చూడొచ్చు. ఆ డిసిజన్ అంతా మీరు చేసుకోవాలి, ఆలోచించాలని నా ఫస్ట్ ఉద్దేశం. రెండోది, అట్లాంటిది మీకు ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఈ పాపం రామకృష్ణ చిక్కులాగా స్టార్ట్ చేసామన్నమాట. అండ్ దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. సో డెఫినెట్లీ సినిమా తీసేటప్పుడు కష్టాలు ఉంటాయి, అండ్ చాలా వరకు ఐ వాజ్ రియలీ వరీడ్ అబౌట్ ఫినిషింగ్ ద మూవీ. బట్ నాకు అందం మన ఉషా గారు, నేను న్యాచురల్ ఫేసెస్, కొత్త ఫేసెస్ ఇంట్రడ్యూస్ చేస్తే నాకు చాలా ఇష్టం అట్లా వర్కౌట్ చేస్తాను. ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీ ముందు ఈ కాలంలో ఇట్లా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాం చాలా కష్టం. ఒకవేళ 30 ఏళ్ళ క్రితం కష్టమైతే ఇప్పుడు ఇంకా దట్స్ 300 times వర్స్. సో నేను చిన్నప్పుడు నాకు డాన్స్ మీద ఫస్ట్ స్టార్ట్ అయింది కళ అంటే. అండ్ నా మీద ఆబ్వియస్లీ చిన్నప్పుడు నేను కూడా బుల్లి అయ్యాను. అది లావుగా ఉండేదాన్ని, నా ఆకారం, ఎవ్రీథింగ్. అండ్ గర్ల్స్ గ్రో అప్ విత్ దిస్ ఇన్సెక్యూరిటీ. సో అలాంటి నేను ఎప్పుడు కాస్టింగ్ కాల్కి వెళ్ళలేదు, నేను ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కలేదు. అది ఒక డైరెక్షన్, ఒక ఫిల్మ్ మేకర్, ఒక ప్రొడ్యూసర్ లాగా నేను సాటిస్ఫై చేసుకున్నాను. బట్ ఆ రోజు కాస్టింగ్ కాల్ చేసినప్పుడు ఉషా రిప్లై చేసింది. అండ్ దెర్స్ ఆల్సో అనదర్ సేయింగ్, నేను మా ఊర్లోకి వెళ్ళి నన్ను ఎక్కిరిస్తున్నా, నేను యూఎస్లో పెరిగినాక నేను యూరోప్ అట్లా ట్రావెల్ అయితే అందంగా ఉన్నావు, ఇది అది అని అటెన్షన్ వచ్చేది. సో అప్పుడు ఒకటి ఏమర్థమైందంటే బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. అండ్
వాతావరణం. ఇట్స్ నాట్ అబౌట్ ఇవాళ ఇక్కడ నేను ఉంటే ఒకలాగా ఉంటాను, వేరే చోటుకి వెళ్తే ఒకలాగా అప్రిషియేట్ చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ మీ. ఇట్స్ as I said with the quote, we don't see things as they are, we see things as we are. So అలా ఉషా రిప్లై చేసింది. మా ఏడీస్ ఆమె రిప్లైని పక్కన పెట్టారు. బట్ అదైనా ఇంకా కరేజ్తో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసింది. ఆ అమ్మాయికి ఆ టైంలో ఓన్లీ 3 పోస్ట్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, ఎక్సెప్ట్ విజయనగరం అని ఉంది, అండ్ తర్వాత 3 పోస్ట్ ఉన్నాయి. ఆ 3 పోస్ట్లో ఒక డాన్స్ రీల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా నుంచి చూస్తే ఈ అమ్మాయి ఉషా కళ్ళతో ఐ పర్సనలీ థింక్ షీఈస్ బ్యూటిఫుల్. షీ హాస్ అ బ్యూటిఫుల్ ఫోటోజెనిక్ ఫేస్. ఏ ఫోటోగ్రాఫర్కైనా ఫ్రమ్ ద వెస్ట్ వుడ్ అప్రిషియేట్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ఆమె న్యాచురల్ డ్యాన్స్ టాలెంట్ చూసి ఐ వాజ్ లైక్ షీ ఈజ్ అందం. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆడిషన్ చేసినప్పుడు ఆమె లైక్ వాట్ హ్యాపెన్ అందం, ఇది యూర్ స్టడీయింగ్ మిలిటరీ ఆర్ పోలీస్ కానిస్టేబుల్? I was preparing for armed forces. యా, ఆర్మ్ ఫోర్సెస్. నన్ను కొట్టేదట్టే వచ్చింది. ఓకే, సో ప్యాంటు షర్ట్ వేసుకుని లైక్ వెరీ మాస్కులిన్, వెరీ అథ్లెటిక్ బిల్డ్. సో పాపం నేను ఆమెని ఇది నాకు మీ లుక్, మీ డాన్సు అండ్ ఆన్ ద స్పాట్ డాన్స్ చేయించాను. అందరూ కొట్టేసింది డాన్స్. అండ్ నాకు ఒక కోరియోగ్రాఫ్ డాన్స్ కాదు, ఒక లైక్ భరతనాట్యం ట్రైన్ డాన్సర్ అట్లాంటిది కాదు. దిస్ ఇస్ అ న్యాచురల్ స్పాంటేనియస్ విలేజ్లో అమ్మాయిలు ఎంత ఆనందంగా చెట్లు పుట్లు వాళ్ళ ఫ్రెండ్స్తో చెడ్డికలతో డాన్స్ చేసి అట్లాంటి రూపం కావాల్సి వచ్చింది. అది బాబా మాస్టర్ చాలా బాగా చేశారు. సో దెర్ ఈస్ సమ్ what do you call it, naturality to the dance. సో అంత అదరగొట్టేసింది. బట్ యాక్టింగ్ దగ్గర చేయగలదో లేదో అని నాకు చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ బాడీ లాంగ్వేజ్, మాటలు, లాంగ్వేజ్. సో నేను హోంవర్క్ ఇచ్చేసి నువ్వు మీ వడ్రైసే మీ పని మనిషి దగ్గర నువ్వు అబ్జర్వ్ చేసి ట్రైన్ చేసి లంగా ఫస్ట్ అసలుకి సల్వార్ కమీజ్ కూడా వేసుకోలేదు ఆమె. అప్పుడు ఎప్పుడు ప్యాంట్స్ వేసుకునేది. సల్వార్ కమీజ్ వేసుకుని అక్కడి నుంచి ఓణి దగ్గర నుంచి వేసుకుని ఆల్మోస్ట్ 1 month వర్క్షాప్ చేసి తర్వాత రామకృష్ణతో వర్క్షాప్ చేయించామన్నమాట. దే రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఆల్మోస్ట్ 2 months డైరెక్ట్లీ. అండ్ సో సినిమా చేసేటప్పుడు దెర్ వాజ్ మెనీ ఛాలెంజెస్. బట్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ చూసి ఈ సినిమా సక్సెస్ అయినా లైక్ ఫైనాన్షియల్గా సక్సెస్ అయినా లేకపోయినా మీ అందరూ వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ చాలా మెచ్చుకుంటారు. అండ్ ఆఫ్ కోర్స్ సావిత్రి గారు న్యాచురలీ సావిత్రి గారు కాబట్టి దెర్ వాజ్ నాట్ మచ్ నీడెడ్. సో వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ మీరు తప్పకుండా మెచ్చుకుంటారు అని ఈ సినిమాని మీ ముందుకి తీసుకురావాలని నా what do you call it, pursuit journey. And I'm so happy అలా అన్నట్టు నా నమ్మకం you lived it up to it. And Ramakrishna too, you did a great job. I'm so happy. As I said, cinema financial success aina lekpoina veelliddar performances, mugguru performances, and of course Appanna garu, he's already a seasoned performer. Banerjee garu, he's already a seasoned performer. But వీళ్ళు యంగ్స్టర్స్ వితౌట్ అ బిగ్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బిగ్ ట్రైనింగ్, ఒకళ్ళేమో ఇట్లా చదువుకుంటూ సపోర్ట్ చేసుకుంటారు, ఇంకోళ్ళేమో ఐటీ జాబ్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇద్దరు కళలు ఇట్లా యాక్టింగ్ చేయాలని, డాన్స్ చేయాలని, ఇట్లా తెర మీద ఉండాలని వాళ్ళ డ్రీమ్స్ మీరు నెరవేర్చే what do you call it? I'm hoping that you'll make it happen. And ముందు ఇండస్ట్రీలో ఇంకా ఆపర్చునిటీస్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. So thank you for recognizing their performances and thank you for encouraging their talent. Please, there's still chances. Please come to the theaters, watch them. They're amazing. And ఈ చిన్న romantic triangle లో you have something to think about in terms of belief. And mainly అందం, as I said, our village lo you were too talented and you're too clever. Our ఊర్లో నీ తెలివి గుర్తించే వాళ్ళు ఎవరు లేరు, and you were beyond that village. As I said, you're my star. Thank you. So Andam is a star. Thank you. ఆబ్వియస్లీ ఎస్, థ్యాంక్ యూ. యా సో నేను ఫస్ట్ టైం మ్యామ్కి డిఎం చేసినప్పుడు లైక్ డిస్క్రిప్షన్లో లుకింగ్ ఫర్ ఏ డస్కీ స్కిన్ ఉమెన్, కానీ ఆమె ఫేస్లో అట్రాక్షన్ ఉండాలి అని నేను చదివాను. సో వితౌట్ అసలు నాకు యాక్టింగ్ రాదు. సో యాక్టింగ్ ఫీల్డ్లో నాకు కూడా తెలీదు. బట్ స్టిల్ నాకు లోపల కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ షుడ్ లైక్ డిఎం మ్యామ్ అండ్ టు లైక్ సో నేను ఆమె మ్యామ్ 2 days తర్వాత నాకు కాంటాక్ట్ అయితే నేను ఆడిషన్కి వెళ్ళాను. అండ్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే నేను క్యారెక్టర్ డిస్క్రిప్షన్ మ్యామ్ ఎప్పుడైతే నాకు చెప్పారో లైక్ అందం గురించి, సమ్వేర్ అందం పార్ట్స్ ఐ కెన్ పర్సనలీ రిలేట్. లైక్ కొంచెం బుల్లింగ్, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. సో ఐ థాట్ ఐ కెన్ మేక్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అగైన్
ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ సో నేను మనోజ్ గారితో కూడా ఒక్క సీన్ లైక్ ఒక 50 to 60 టైమ్స్ ఎంత వర్క్షాప్ చేసామంటే ఒక సీన్ చాలా కంటిన్యూస్గా. సో నేను మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ వర్క్షాప్స్ చేసి నేను చాలా కష్టపడ్డాను. అండ్ లాస్ట్లీ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. వితౌట్ మై డాడ్ సపోర్ట్ ఐ వుడ్ంట్ బి హియర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. Superb, Andy. Thank you so much. Looking forward to see you in many more wonderful roles and wonderful dances in songs. So, yeah, thank you so much. So, yes, అందుకని ఇంత ఆనెస్ట్ ఎఫర్ట్స్, ఇంత ఆనెస్ట్ అప్రోచ్ ఉంది కాబట్టి ఈరోజు కొత్తపల్లిలో ఒకప్పుడు ఆడియన్స్కి కూడా అంతే అద్భుతంగా నచ్చుతోంది. ఎంటర్టైన్మెంట్తో పాటు అంతే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేసి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా అసలు అలాగా కంప్లీట్గా కొత్తపల్లిలోకి వచ్చేసాం అనమాట అప్పటికి. సో మరి ఇక ఆలస్యం చేయకుండా మా మీడియా ఫ్రెండ్స్ కూడా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి, కెన్ వీ హ్యావ్ ద చైర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్, క్విక్గా, పర్లేదా? యా, అయితే మనం క్విక్గా వెళ్ళిపోదాము Q&Aలోకి. మైక్స్, యా. ప్రవీణ గారు, హలో అండి. అంటే ఇండీ ఫిల్మ్స్ చేయడం ఎప్పుడూ కష్టమే, బట్ పీపుల్ పోస్ట్ కోవిడ్ ఏంటంటే పీపుల్ టేస్ట్ మారినాయి, పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ సో మచ్ ఆఫ్ కంటెంట్, అది ఇది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కంచరపాలెం చేసినప్పుడు దట్ ఈస్, అప్పుడైతే తర్వాత వచ్చింది కానీ ముందు దట్ ఈజ్ ఆల్సో ఇండీ ఫిల్మ్ లాగే స్టార్ట్ అయింది. సో అప్పుడు కష్టపడ్డారా, ఇప్పుడు కష్టపడ్డారా? అప్పుడు ఆడియన్స్ టఫ్గా ఉన్నారా, ఇప్పుడు ఆడియన్స్ టఫ్గా ఉన్నారు? అప్పుడంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కదా. సో అంటే ఇన్ వే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్, పోస్ట్ కోవిడ్ ఇన్ఫ్లేషన్ ఉంది, ప్రైసెస్ అన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఐ డోంట్ థింక్ ఈ టైం కంచరపాల లాంటి సినిమా ఇప్పుడు చేసినా కూడా చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది ఆ టైం కన్నా. అండ్ డెఫినెట్లీ మన ఓటీటీ అండ్ అట్ ద సేమ్ టైం మన మెగా బడ్జెట్, మెగా సక్సెస్ఫుల్ సినిమాలు కూడా వచ్చేసినాయి. సో ఐ ఫీల్ లైక్ అప్పటికన్నా నాకు ఈ సినిమా తీస్తాం చాలా కష్టమైంది, ఈ సినిమా రిలీజ్ చేస్తాం చాలా కష్టమైందని నాకు అనిపించింది. అండ్ ఆల్సో నాకు ఎవరో చెప్పారు 33 days అని మీరు చెప్పారు, బట్ ఎక్కడ లైట్స్ అని యూజ్ చేయకుండా చాలా బేర్ మినిమం యూనిట్ కూడా రెగ్యులర్గా సినిమా యూనిట్లు అంటే ఒక 100-150 మంది ఈజీగా కనపడతారు. చాలా చాలా ఎకనామికల్గా చాలా జాగ్రత్తగా చేసిన సినిమా అని అంటున్నారు. అలా ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేస్తే జనాలకు ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ 33 అదే వన్స్ అగైన్ ఇది బాబా మాస్టర్తో చెప్పినట్టు 3 songs 2 days చేసినట్టు నేనేమి అది గొప్పగా అనుకోవట్లేదు. అండ్ నేను 33 days ఈ సినిమాలో షూట్ చేసింది అని కూడా నేను గొప్పగా అంటలేదు. ఐ డెఫినెట్లీ థింక్ ఎక్కువ కొంచెం టైం అవసరం ఉండేది. బట్ నేను యాజ్ ఐ సెడ్, నేను ఐఎమ్ అ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్. నేను వర్క్ చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే ఐ డోంట్ హ్యావ్ మనీ టు మేక్ ఫిల్మ్స్. సో నిజంగా చేయాలంటే నేను 2 months పెట్టుకున్నాను. అనుకోకుండా ప్రీ ప్రొడక్షన్, ఎస్పెషలీ ఆ ఫైర్ సీన్ని ఎట్లా డీకన్స్ట్రక్ట్ చేయాలి, అది ఎలా షూట్ చేయాలి, నా దగ్గర ఉన్న టైము, నా దగ్గర ఉన్న బడ్జెట్, సేఫ్టీ, అది దట్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ టుక్ 3 or 4 weeks. ఒక ప్లాన్ వస్తాను, కొంతమంది మినిచర్స్గా చేయమన్నారు, కొంతమంది విఎఫ్ఎక్స్లో చేయమన్నారు. బట్ ఆ ఆథెంటిసిటీ పోకూడదు. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ట్రీస్ కాబట్టి వీఆర్ నాట్ సపోజ్ టు బర్న్ ట్రీస్. ఆ ట్రీని కాపాడుకుంటూ ఆ ఆథెంటిసిటీ పోగొట్టుకోకుండా, లైక్ వితౌట్ లూజింగ్ దట్ ఆథెంటిసిటీ, అది బ్రేక్ డౌన్ చేసుకుంటానికి ఇట్ ఆల్మోస్ట్ మేడ్ మీ లూజ్ ఆల్మోస్ట్ 3 to 4 weeks. సో ఐ ఓన్లీ హ్యాడ్, అది లక్కీగా జాబ్ని కొంచెం పోస్ట్పోన్ చేసి ఐ హ్యాడ్ 1 month. సో ఐ ఓన్లీ హ్యాడ్ 33 days. సో దాంట్లో ఐ హ్యాడ్ టు డూ వాట్ ఐ హ్యాడ్ టు డూ. సో అని అది నేనేం గొప్ప అనుకోవట్లేదు. బట్ ఇవి చేసాము. ఇప్పుడు దాకా వచ్చిన ఫుటేజ్, యాక్చువల్లీ ఇంకా కొంచెం ఫుటేజ్ కూడా ఉంది. అది ఇట్లాంటి కథలు కూడా మార్కెట్ వైజ్ నుంచి కొంచెం ప్రెషర్ ఉంటుంది. 2 hours కన్నా ఎక్కువ ఉంటే ఎవరు చూడరు, కొత్త వాళ్ళు కదా. లైక్ అది ఈ 3 సినిమాలతో ఇఫ్ వన్ థింగ్ ఐ కెన్ చేంజ్ ఇస్, కొంచెం ఆ కొత్త వాళ్ళు ఎవరు చూడరు అని ఒక్క మాట కొంచెం చేంజ్ అయితే మీడియాలో, ఐ రియలీ ఫీల్ మనకి కొత్త టాలెంట్ వస్తుంది. పెద్ద సినిమా స్పేస్ ఉంది, అది ఎవరు లైక్ ఇట్ వోంట్ బీ అఫెక్టెడ్. బట్ ఈ ఆపర్చునిటీస్ బయటకు వస్తాయి, ఇట్లాంటి టాలెంట్ బయటకు వస్తాయి, ఇట్లాంటి ఎక్స్పెరిమెంటల్ కథలు బయటకు వస్తాయి. అండ్ యాజ్ ఇన్ హోల్ మనం బెనిఫిట్ అవుతాము. సినిమాని ఒక ఆర్ట్, కళని ఒక ఆర్ట్ గ్రోత్ అవుతుందని నా ఒపీనియన్. సో ఆ 33 days అనేది ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ విత్ ఎనీ టైప్ ఆఫ్ ప్రైడ్. ఐ జస్ట్ దట్స్ ఆల్ ఐ హ్యాడ్. అండ్ లైట్స్ అవన్నీ తప్పకుండా వాడాము, ఎందుకంటే
as you saw, there's quite a few night scenes. Night scenes are చాలా expensive. ఎందుకంటే నైట్ బత్తాస్ అన్న లైట్స్ అన్న కాల్ షీట్స్ అన్న ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అక్కడ తప్పకుండా లైట్స్ వాడడం. డే లైట్ టు యాజ్ ఐ సెడ్ డే లైట్ టు ఈచ్ ప్రాంతానికి ప్రత్యేకమైన లైట్ ఉంటుంది. అది క్యాప్చర్ చేస్తానికి డేలో మాత్రం వీ డిడెంట్ యూజ్ లైట్స్ బట్ యూ హ్యావ్ టు యూజ్ ఆల్ ఆఫ్ దోస్ అదర్ థింగ్స్. దాని వరకు టీమ్ యాజ్ ఐ సెడ్ కాస్ట్ దగ్గర నుంచి crew దాకా చాలా సపోర్టివ్గా ఉన్నారు. The challenges we faced are natural based on time and resources, money and ఊర్లో చేస్తున్నాము సింక్ సౌండ్. So those were the challenges that we had, and also because as a director నాకు performance వచ్చేదాకా నెక్స్ట్ టేక్ వెళ్ళాం. So how many time పాపం ఒక గడ్డి మామ దగ్గర సీన్కి న్యాచురల్ రియాక్షన్ కావాలని పాపం అందరిని రాళ్ళతో కొట్టాల్సి వచ్చింది. నాట్ ఆన్ హర్ ఫేస్, ఆ రియాక్షన్ కోసం. అండ్ పాపం ఇది రామకృష్ణ దగ్గరికి వచ్చేదానికి 30 takes కన్నా ఎక్కువ చేసే ఛాలెంజ్ సీన్లో. సో అట్ ద సేమ్ టైమ్ అ పార్ట్ ఆఫ్ మీ డజంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ద టేక్. అండ్ మీరు చూసారు కదా పర్ఫార్మెన్సెస్ మాత్రం పంటిని. సో అదే సెట్ ఫైనాన్షియలీ సక్సెస్ఫుల్ అయినా అవ్వకపోయినా సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు పర్ఫార్మెన్సెస్ గుర్తుపెట్టారు ఆడియన్స్ అని నాకు ఒక ప్యూర్ సాటిస్ఫాక్షన్. సో ఒక అకాడమిక్ క్వశ్చన్, కంచరపాలెంకి ఎంత ఖర్చు పెట్టారు, దీనికి ఎంత ఖర్చు పెట్టారు? అది నేను జస్ట్ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అని. డెఫినెట్లీ కంచరపాలెం ఇప్పుడు చేస్తే ఐ థింక్ ఇట్ వుడ్ బి అట్లీస్ట్ 3 times the budget of what I spent. And ఇది దీని దగ్గరికి వచ్చేదానికి definitely I spent more than 3 times as much as కంచరపాలెం for sure. But it's okay, as I said, దీంట్లో choreographed dances ఉన్నాయి, special effects ఉన్నాయి. ఆ బైక్ ఎఫెక్ట్ అది మేము VFX చేయలేదు, we did that naturally. Fire scene is expensive and stuntmen unnaru. These are all things that are naturally expensive because we of course we respect the unions and we use unions. Ade ayemi kanchalapalam ledu UMUR kuda levu. So ee katha sariga cheptaniki actually in fact I would say ee katha nenu inka sariga cheppaledu endukante the main thing what I wanted to show was oka ఊరు ఇలా ఉంటుంది. ఈ రామకృష్ణ చేసిన అనుకోకుండా అబద్ధం హోక్స్ మూలాన ఆ ఊరు పెరుగుతుంది. అది ఐ నో ఐ డిడెంట్ డూ ద బెస్ట్ జాబ్. పొద్దున్న ఒక ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుతున్నాను అండ్ ఐ నో ఐ డిడెంట్ డూ ద బెస్ట్ జాబ్ అండ్ ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఉన్న టైము, ఉన్న రీసోర్సెస్, ఉన్న టెక్నికాలిటీస్తో there's only so much I could do. సో ఎక్కువగా మన రామకృష్ణ గారు అది ఆ లాస్ట్ సీన్లో చెప్పుతాడు. అండ్ ఐ థింక్ హీ డిడ్ ఎ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బికాస్ నేను స్క్రీన్లో ఆడియన్స్తో చూస్తుంటే ఎవరు సీట్లో నేను వెళ్ళలేదు. అండ్ ఒక పెద్ద యాక్టర్ ఆయనకి చెప్పారు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశారంటే ఆ డైలాగ్లో. సో అది ఆయనతో చెప్పించాను. బట్ ఐ నో ఇది యాజ్ ఐ సెడ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. నేను అనుకున్న దానికి, నేను అచీవ్ చేసిన దానికి నేను ఐ థింక్ 60%. బట్ వన్ థింగ్ ఐ విల్ డెఫినెట్లీ స్టాండ్ బై ఇస్ పర్ఫార్మెన్సెస్ మాత్రం ఐ థింక్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో దానికి నేను తప్పకుండా ఐల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. యా ప్రవీణ గారు హియర్. అబ్బా హాయ్. హాయ్. సినిమాలో సింక్ సౌండ్ యూజ్ చేశారు కదా, అవును ఇక్కడ నాగార్జున ఉన్నాడు ఇక్కడ. చాలా క్వాలిటీగా సింక్ సౌండ్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో నాగార్జున ఇది మాత్రం నువ్వే ఆన్సర్ చేయాలి. నాగార్జున గుణ ఇప్పటి వరకు వచ్చిన సింక్ సౌండ్ బేస్డ్ ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్లో జుత్తులు పట్టుకొని కొట్టుకుంటారు. అవును అది ఊళ్ళ సైడ్ చూసి వాటర్ దగ్గర ఇలా కొట్టుకుంటూ ఉంటారు. సో అవి చూసి ఇన్స్పైర్ అయ్యి చేశారా, లేదంటే చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే అక్కడ సీక్వెన్స్కి సెట్ అయ్యిందని పెట్టారు అనిపించింది? ఓ అబ్సల్యూట్ నాట్. సో నేను ఎంతైనా మీకు మీ అందరికీ చెప్పాను లాస్ట్ టైం కూడా, నేను సమ్మర్ నేను ఊర్లోనే పెరిగాను. సో ఇక్కడ బావిల దగ్గర బావిల దగ్గర అండ్ తర్వాత అట్ వేరియస్ ప్లేసెస్ ఐవ్ సీన్ ఉమెన్ ఫైటింగ్. వాళ్ళు చాలా దారుణంగా కొట్టుకుంటారు. అండ్ ఎందుకో దే డెఫినెట్లీ గో ఆఫ్టర్ ద హెయిర్. అది మన స్టంట్ మాస్టర్ గారు నటరాజ్ మార్వల్ నటరాజ్ మడిగన్ గారు అది ఫస్ట్ కోరియోగ్రాఫ్ చేశారు. ఆ కోరియోగ్రాఫ్ చేసి ఇక నాకు నిజంగా అది యాజ్ ఐ సెడ్ కంచరపాలెం టైం నుంచి యాక్టింగ్ అండ్ లివింగ్ లైక్ ఇట్స్ నాట్ ఎ డిఫరెన్స్. సో
ఆయన ఒక్కసారి అది కోరియోగ్రాఫ్ చేసేస్తే ఆ సీన్కి ఒక రొటీన్ వచ్చేసింది. అండ్ మీ అండ్ సత్యవతి జస్ట్ వెంట్ అట్ ఇట్. నిజంగా చూడు, అండ్ ఊరు వాళ్ళు కూడా వాళ్ళకి యాక్టింగ్ ఏంటో నటన ఏంటో తెలియదు. సో నిజంగా ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేసుకుంటున్నా అనుకున్నారు. సో వాళ్ళు మమ్మల్ని వెనక్కి లైక్ దే వర్ ట్రైంగ్ టు బ్రింగ్ అస్ బ్యాక్. అసలు ఆ రోజైతే ఎన్ని బ్రూజెస్ ఎన్ని దెబ్బలు తగినాయి అంటే అందరికీ. తర్వాత సత్యవతి గారు ఒక చోట కొరుకుతుంది. ఇట్ వాజ్ రియల్. నిజంగా చెప్పాలంటే నిజంగానే రియలే. సో బట్ ఐ సా దట్ ఇన్ ఊర్లో తెనాలిలో ఒకసారి మేము మా పేరెంట్స్తో వెళ్ళినప్పుడు గొడవలు, తర్వాత విజయవాడలో అట్లా గొడవలు నేను తప్పకుండా చూశాను. వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఆ పర్టికులర్ సీన్. ఎందుకంటే thank ఊళ్ళ సైడ్ you. చాలా మంది కనెక్ట్ అయ్యారు. చాలా అసలు నేను అది మన కరీంనగర్ విజయవాడకి వెళ్తే అసలు ఆడవాళ్ళకి ఎంత నచ్చిందంటే అసలు ఐ హ్యావ్ టు సే ఆడవాళ్ళకి అయితే చాలా. నేను రాత్రి కూడా ఆర్బిట్ మాల్లోకి వెళ్తే వాళ్ళు ఎక్కడో ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ నుంచి వచ్చి ఆ సీన్ చాలా నచ్చిందని చెప్పారు. సో ఆడియన్స్, యూ హ్యావ్ టు సీ దిస్ మూవీ ఇన్ ద థియేటర్. ఓకే ప్రవీణ గారు, యా. ప్రవీణ గారు ఇక్కడ మీరు ఇందాక స్పీచ్లో మాట్లాడుతూ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను, 10 yearsకి చాలా మారింది అన్నారు. ఎస్పెషల్లీ రిలీజ్ అని చెప్పారు 2-3 సార్లు మీరు. రానా గారు ఉన్నారు అండ్ సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది, మీకు కూడా రిలీజ్ కష్టాలు ఉన్నాయా ఈ సినిమాకి సంబంధించి? ఏ ఇండిపెండెంట్ ఫిల్మ్ సినిమా విత్ న్యూ ఫేసెస్ ఎవరికైనా ఉంటాయండి. ఆయన సపోర్ట్ చేశారు డెఫినెట్లీ. బట్ థియేటర్స్కి ఆడియన్స్ రావాలి కదా. అట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని థియేటర్స్ ఉన్నా ఆ సీట్స్ ఫిల్ అవ్వాలి కదా. సో దట్ ఈస్ ఛాలెంజింగ్. ప్రవీణ గారు, అంటే డైరెక్టర్గా ఇంకా చేయాలనుకుంది చేయలేదన్నారు, కానీ కాస్టింగ్గా మాత్రం మీకు కాస్టింగ్కి మీరు తీసుకున్న ఆర్టిస్ట్ని చూస్తే 100% కాస్టింగ్ జస్టిఫికేషన్ జరిగిందండి. అన్నం క్యారెక్టర్ కానీ రామకృష్ణ క్యారెక్టర్ కానీ వాళ్ళే జస్ట్ లైక్ క్యారెక్టర్స్ లాగా బిహేవ్ చేయడం మొదలెట్టారు. మీ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యి మీ కథతో ట్రావెల్ అవ్వడానికి దే ఆర్ మెయిన్ పిల్లర్స్ అనిపించారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఒక బిలీఫ్ సిస్టమ్ మీద మీరు ఒక చిన్న సెటైరికల్గా సాగింది మూవీ. అట్ ద సేమ్ మనకున్న బిలీఫ్ సిస్టమ్స్ వెనకాల ఏం కథలు ఉన్నాయి అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది మాకు. సో ఎక్కడి నుంచి మీకు ఈ థాట్ మొదలైంది? అంటే బుల్లెట్ బాబు అనేది అక్కడి నుంచే మొదలైందా? యా నో యాక్చువల్లీ నో ఐ డెంట్. బుల్లెట్ బాబు అనే ఒకళ్ళు ఉన్నారని నాకు అసలు తెలియదు. సో నేను యూఎస్ఏ పెరిగిన అండ్ డాక్టర్ అయినా నేను నిజంగా ఇప్పుడు చెప్తున్నాను, నాకు నిజంగా ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది. లైక్ ఐ రియలీ బిలీవ్ వెదర్ ఇట్స్ గాడ్ ఆర్ వెదర్ ఇట్స్ హైయర్ పవర్ ఆర్ యాజ్ అ డాక్టర్ ఐ సీ డెత్ అండ్ డైయింగ్ ఆల్ ద టైమ్. బట్ కొన్నిసార్లు యాక్చువల్లీ చాలాసార్లు నేను ప్రిడిక్ట్ చేయింది అవుతుంది. ఎవరైనా కోమాల నుంచి వేకప్ అవుతామన్నా, లేకపోతే సివియర్ హార్ట్ అటాక్ వచ్చినాక అది నార్మలైజ్ అవుతామన్నా. సో యాజ్ అ సైంటిస్ట్ ఐ థింక్ ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ సెడ్ దిస్, అ రియల్ సైంటిస్ట్ ఆల్సో అండర్స్టాండ్స్ దేర్ సంథింగ్ అబవ్ దెమ్. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. నేను ఎవరిని ఒక బుల్లెట్ని ఒక వస్తువుని ప్రేయర్ చేయాలని నేను చెప్పట్లేదు. అలా అని నేను చాలా నాకు ఇట్లా పిల్గ్రిమేజెస్ సైట్స్కి వెళ్తూ అట్లా రిలీజియస్ సైట్స్కి వెళ్తూ నాకు ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అది హరిద్వార్ అయినా రిషికేష్ అయినా. బట్ లైక్ యూరోప్లో ఒక చోటు ఉంటుంది లోర్డ్ అని. అక్కడ నమ్మకం ఏంటంటే ఒక అమ్మాయి ద వర్జిన్ మేరీని చూసిందంట. అండ్ అక్కడ ఒక కొండ ఉంటుంది, ఆ కొండ నుంచి నీళ్ళు వస్తుంది అనమాట. అలాంటిది మదురై దగ్గర కూడా ఒక ఉంటుంది అలగర్ కోవిల్. అక్కడి నుంచి వాటర్ వస్తే ఆ వాటర్కి ఒక స్పిరిచువాలిటీ ఒక పవర్ ఉంటుందని నమ్ముతారు. సో ఆ చిన్న కథ పెద్దగా అయిపోయి ఇప్పుడు 2 హ్యూమంగస్ $multi-million చర్చెస్ ఉన్నాయి. అండ్ ప్రపంచం చుట్టూత మనుషులు వచ్చి అక్కడ ఉన్న కాలువ దగ్గర నుంచి నీళ్ళు తీసుకెళ్ళి అది వాళ్ళని ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇంప్రూవ్ చేస్తారని ఒక నమ్మకం. సో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది దీని వెనక నిజంగా ఒక అమ్మాయి ఎవరన్నా ఒక రామకృష్ణ గడ్డివాం దగ్గరికి రమ్మంటూ అక్కడికి వచ్చిందేమో, వాళ్ళ పేరెంట్స్ దొరికిపోయారేమో, అందుకే అని ఒక సంఘటన జరిగిందేమో అని ఆ థాట్తో దీనికి కనెక్ట్ అయ్యాను. సో ఎక్కడన్నా ఇట్లా చూస్తే దీని ఆరిజిన్ ఏంటి యూనో. అండ్ దెన్ న్యాచురలీ మన ఇండియాలో అలా ఇది ఊర్లో అనుకున్న ఒక బిలీఫ్ సిస్టము మన పెద్ద దేవుళ్ళు ఇది కలిపేసుకుంటాం, ఇది ఈ రూపం అని. సో ఇన్ అ వే నాకు మన మిథాలజీ మన రిలీజను మనదని కాదు జనరల్ ప్రపంచంలో ఉన్న రిలీజన్స్ ఆ థాట్ ప్రాసెస్ ఏంటి అని నాకు ఒక ఇంట్రెస్ట్. అండ్ అంతా డిస్టిల్ చేసుకుంటే బేసిక్లీ వాట్ డస్ ఇట్ కమ్ డౌన్ టు? ఇట్ కమ్స్ డౌన్ టు అ బిలీఫ్. ఒక దేవుడు ఉన్నాడు అంటే ఒక హోప్ వస్తుంది, నాకన్నా ఇంకెవరో ఉన్నారు, నేను వాళ్ళని ప్రే చేస్తే ఏదైనా మంచి జరుగుతుందో ఏదో చెడ్డ జరుగుతుందో అని
నా నమ్మకం. అందుకే ఆ విలేజర్ సీన్స్ ప్లే చేసేటప్పుడు అక్కడ మేము చాలా డిస్కస్ చేసుకున్నాం దానికి వెనక ఆ సంస్కృత శ్లోకం పెట్టాలా వద్దా అని. ఫైనలీ వి డిసైడెడ్ టు పుట్ ఇట్. ఎందుకంటే నిరంజన్ ఈపీ చెప్పారు, వాళ్ళ విలేజర్స్ వాళ్ళకి ఏదన్నా హానికరం జరిగితే వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళకి కనెక్షన్స్ లేవు, వాళ్ళు కొట్టుకోలేరు. వాళ్ళకి ఇంకేం మిగిలింది? ఒక నమ్మకం. సో వాళ్ళందరూ ప్రే చేస్తారు, ఇది ఊరు కాలిపోతుంది, ఏదైనా చేయాలి అని. సో అందుకే అక్కడ ఒక శ్లోకం పెట్టుకున్నాను, అక్కడ ఒక్క చోటే పెట్టాను. బట్ అదర్వైజ్ టోటల్ సినిమా ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ న్యూట్రల్ బికాస్ ఇట్స్ దిస్ గాయ్ హూ గెట్స్ స్టక్ ఇన్ అ స్టూపిడ్ సిచ్యువేషన్. అండ్ దాని మూలన ఒకటి క్రియేట్ చేస్తాడు, దాని మూలన రియలైజ్ చేస్తాడు ఇది నేను అనుకోకుండా ఒక చిన్న రియాక్షన్ చేశాను అండ్ దాని మూలన అది ఊరంతా తగిలిపడిపోతుంది. ఈ నమ్మకం మూలన ఆ ఊరు పెరుగుతుంది, ఎమ్మెల్యే వస్తాడు, అక్కడ చుట్టూతో కార్డ్స్ పెరుగుతాయి, లైట్స్ వస్తున్నాయి. అది కొంతమంది గ్రీడ్ మూలాన చేసినా ఊరంతా బెనిఫిట్ అయిపోతుంది అని నా అభిప్రాయం. యాజ్ ఐ సెడ్, నాకు లిమిటేషన్ ఉంది చెప్తానికి. ఐ ట్రై టు టెల్ ఇట్ ద బెస్ట్ దట్ ఐ క్యాన్, బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే పెర్ఫార్మెన్సెస్ మాత్రం అదిరిపోయిన నా ఒపీనియన్. సో మనోజ్ గారు సార్, అంటే కంప్లీట్ విలేజ్ నేటివిటీ ఉన్న క్యారెక్టర్లోకి చాలా ఈజీగా అంటే ఎఫర్ట్లెస్గా మౌల్డ్ అయిపోయారు అనిపించింది. అంటే మీరు ఎన్ని రిహార్సల్స్ చేశారో మాకు తెలియదు, కానీ ఆన్ స్క్రీన్ మాకు చూస్తున్న అప్పుడు చాలా ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్స్ చాలా రిలేట్ అవుతాం, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేసేటప్పుడు మీకేమనిపించింది? అంటే ఈ క్యారెక్టర్తో మీ ట్రావెల్ గురించి ఏం చెప్తారు? నేను గత 17 ఏళ్ళ నుంచి ప్రపంచంలో చాలా సిటీస్ తిరిగానండి. తిరిగే ప్రతిసారి నేను మన నేటివిటీని మిస్ అవుతూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా మన భాష మాట్లాడతాను, మన యాసలోనే మాట్లాడతాను, మన ఫుడ్డే తింటాను, మన సినిమాలే చూస్తాను. సో అలా చూసి నాకు ప్రేమించిన ప్రాంతాలు ఈ సినిమాలో ఉన్నాయి, ఆ క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉన్నాయి. సో నాకు నచ్చిన ప్రపంచం ఇది. సో దాంట్లో జీవించడానికి నేను కష్టపడలేదు, ఇష్టపడ్డాను. ఉషా గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది, మీ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే మీరు కనిపించినప్పుడల్లా థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. సార్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ కామెడియన్స్ చాలా తక్కువ. అంటే కోవే సరళ గారు, విద్యుత్ లేఖ గారు, వీళ్ళ తర్వాత కొంచెం దాన్ని ఏమన్నా మీరు ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఫ్యూచర్ ఇంకేమన్నా ప్లాన్స్ ఏంటి? డెఫినెట్గా. సో నేను నార్మల్ లైఫ్లో కూడా నేను చాలా కామెడీ చేస్తాను ఫ్రెండ్స్తో. సో అది బాగా వర్కౌట్ అయింది ఇందులోని. అండ్ నెక్స్ట్ బై గాడ్ గ్రేస్ నాకు ఇలాంటి క్యారెక్టర్ విచ్ కెన్ బి ఇంపాక్ట్ఫుల్ ఇన్ సొసైటీ లైక్ ఎ గర్ల్ లైక్ మీ. సో ఇలాంటి క్యారెక్టర్స్ అయితే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. సో జస్ట్ టు ఎంపవర్ లైక్ ఎ గర్ల్ లైక్ మీ. సో అదండి. మౌనిక గారు, కంగ్రాట్స్ అండి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ యాక్టింగ్ గురించి చాలామంది సోషల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ రీల్కి రియల్ లైఫ్కి చాలా తేడా ఉంది. మీరు బేసిక్గా మోడల్ నుంచి ఈ సినిమా మీరు ఒక పల్లెటూరు అమ్మాయిగా చేశారు. ఏమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేశారా మీ క్యారెక్టర్ షూటింగ్లో కానీ? అంటే మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు ప్రవీణ గారు. అవును, మీరు నిజమే చెప్తున్నారు. కానీ కోర్స్ మేము చాలా ప్రాక్టీస్ చేసామండి క్యారెక్టర్ పైన. మా డైరెక్టర్ గారు కోర్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ అండ్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో కష్టమా లేదా అన్నది యాక్టర్ అన్నప్పుడు మన జాబే. అది ఒక పాత్ర ఏమైతే ఉందో దానికి లైఫ్ ఇవ్వడం, జనాల ముందు యాక్ట్ చేయడం, అది జనాలు మన క్యారెక్టర్ని చూసి నమ్మడం. సో నేను నిజంగా ఓకే పల్లెటూరు అమ్మాయిలా నేను మిమ్మల్ని కన్విన్స్ చేశాను అంటే దట్ ఈజ్ అ పార్ట్. సో కష్టం అయిందా లేదా అన్నది, నో, ఐఎమ్ అన్ యాక్టర్, దట్స్ మై జాబ్. ఐ డోంట్ థింక్ ఇట్స్ డిఫికల్ట్. రామకృష్ణ గారు, ఇలా గడ్డివాములోకి తీసుకెళ్లే సీన్ ఉంటుంది కదండి, అంటే అందం క్యారెక్టర్ని. సో అప్పుడు తన గురించి మాట్లాడడానికి తీసుకెళ్తారు కదా, ఆ టైంలో కొంచెం వియర్డ్గా ఏమైనా ఫీల్ అయ్యారా? లేదంటే ఆ సీన్ని ఎలా తీసుకున్నారు మీరు? నాకు ఆ సీన్ చేస్తున్నప్పుడు హనుమాన్ జంక్షన్లో వేణు గారు, ఎల్వి శ్రీరామ్ గారు ఆవు వేషంలో వెళ్తారు కదా ఊర్లో, ఆ సీన్ నాకు ఆ ఫీల్ గుర్తొచ్చింది. ఆ గడ్డివాము, ఆ పల్లెటూరు,
డెఫినెట్లీ ఆ షాక్ ఏదైతే అవుతానో నాకు షాకే అని చెప్పాలి. సీన్ చదివినప్పుడు షాకే, రియాలిటీ చేస్తున్నప్పుడు కూడా షాకే, ఆ తర్వాత చేసేది కూడా మొత్తం షాకే. ఒక విషయం మీకు చెప్పాలండి, ఈ సినిమాలో నేను అందం క్యారెక్టర్ని ఎంత ఆట పట్టిస్తూ ఉంటానో, ఒక పాయింట్లో రామకృష్ణ అన్నోడు రియలైజ్ అవుతాడు ఎవరిని ఎలాగా గుర్తించాలో అన్నది. వాడికి గుణపాఠం నేర్పిస్తాడు అప్పన్నదేవుడు, మీకు తెలిసిందే. మౌనిక గారు, సినిమాకి మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. అండ్ మీరు ఆ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు లాస్ట్కి మీకు ఒక కూతురు పడుతుంది కదా. సో ఆ సీక్వెన్స్ మీరు ఎన్ని టేకులు చేశారు? ఆ పర్టికులర్ క్లైమాక్స్ సీన్ చాలా మంచిగా అనిపించింది. ఎన్ని టేకులు చేసాం? I don't. I think we took at least 15 takes, but we wrote that scene that day. ఆ రోజే రాసామండి సీన్. సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపించింది. ఆన్ ద స్పాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. అండ్ అందం, సో చాలామంది యాక్ట్రసెస్, చాలామంది అమ్మాయిలకి యాక్టర్ అవ్వాలని ఉంటుంది. అంటే వితౌట్ గ్లామర్ అలా ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టం. ఇక్కడ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మీరు అది ప్రూవ్ చేశారు. సో మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు కామన్ ఆడియన్స్కి? అండ్ ఫ్యూచర్లో మీరు చేయబోయే ప్రాజెక్ట్స్, మీరు యాక్టింగ్ ఆపర్చునిటీస్ కోసం మీరు చేయబోయే థింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 2 క్వశ్చన్స్ అడిగారు. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అంటే గ్లామర్. ఓకే 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 ఓకే. సో నేను లైక్ చిన్నప్పుడు కానించి స్కూల్ డేస్లో కూడా చాలామంది విత్ వెరైటీస్ నేమ్తో పిలిచారు. సో అప్పుడు బాధ అనిపించేది డెఫినెట్గా, ఎందుకు దేవుడు నాకు లైక్ ఈ కలర్ అండ్ ఆల్. సో అలా పెరుగుతూ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ చాలామంది చాలా అప్రిషియేట్ చేశారు. సో ఆటోమేటిక్లీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, లైక్ నీ ఫీచర్స్ బాగుంటాయి, కొంతమంది నిజంగా మూవీలో సిల్క్ స్మిత్ అన్నట్టే అలానే ఉన్నావు అది ఇది అనేసరికి అది లోపల నెమ్మదిగా కాన్ఫిడెన్స్ పెరిగింది. సో అది చాలా హెల్ప్ అయిందండి ఈ మూవీలో. అండ్ సెకండ్లీ లైక్ మీకు చెప్పినట్టు నా నెక్స్ట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఛాన్సెస్ వస్తే డెఫినెట్లీ సొసైటీలో ఇంపాక్ట్ అయ్యే క్యారెక్టర్స్ అయితే డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ప్రవీణ గారు, నార్మల్గా ఇక్కడ బాగా చదువుకొని యూఎస్ వెళ్ళి సక్సెస్ అయ్యి అక్కడ లగ్జరీ లావిష్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అంటే ఎవరైనా, ఏ ప్రొఫెషన్ అయినా సరే. సో మీరు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కార్డియాలజిస్ట్ ప్రొఫెషన్లో, అదే డాక్టర్ ప్రొఫెషన్లో ఉంటూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటారు. కానీ మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సినిమా తీద్దాం అని ఎందుకు అనిపించింది? ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి చెప్పినట్టు చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే ఇష్టం. ఇట్ వాజ్ జస్ట్ మ్యాజిక్, ఇట్స్ ఫ్యాంటసీ, ఇట్స్ ఫన్. సో అది ఎప్పుడు ఉంది. అది తెలుగు సినిమాల్లో పెరిగాను కాబట్టి తెలుగులో తీయాలని ఉంది. అండ్ సో అందుకే ఇండియాకి వచ్చి చేస్తున్నాను. సో చూసా ముందు ఏముందో. బట్ యాజ్ ఐ సెడ్, నాకు ఈ ఫస్ట్ సినిమా కంచరపాలెంలో కొత్త వాళ్ళతో చేయాలి, లిమిటెడ్ రీసోర్స్తో చేయాలి అని అప్పుడు అవసరం అయితే, ఇప్పుడు నాకు నిజంగా ఇది ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్. నాకు యాక్చువల్లీ ఐ గాట్ సమ్ కాల్స్ దిస్ మార్నింగ్ దట్ ఎనీవే లైక్ మన లైక్ జంధ్యాల గారు, పెద్ద వంశీ గారు, వాళ్ళు చాలా కొత్త వాళ్ళని మన ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మన ఇప్పుడు పెద్ద యాక్టర్స్ కూడా ఒకప్పుడు కొత్త ఫేసెసే. సో ఈ సడన్ లైక్ ఆబ్స్టికల్స్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. వీళ్ళందరూ ఐ ఫీల్ దేర్ లైక్ అన్కట్ జెమ్స్ అండ్ ఐ హ్యావ్ అ ఛాన్స్ టు షో దెమ్ టు యూ. అండ్ ఇఫ్ ఐ కెన్ ఫైనాన్షియలీ కంటిన్యూ టు బీ ఏబుల్ టు మేక్ మూవీస్ టు డూ దట్, ఇప్పుడు ఒక చిన్న ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ పర్పస్. సినిమా అనేది నా కోసం, ఎంజాయ్మెంట్ కోసం చేశాను. ఇప్పుడు ఏదో ఒక చిన్న పర్పస్ లాగా తయారైంది. అండ్ లైఫ్లో పర్పస్ లేకపోతే వేస్ట్ కదా. సో ఇన్ అ వే ఇట్స్ నైస్. ప్రవీణ గారు, సో బేసిక్గా లాస్ట్ 2 మూవీస్ అంటే ఉమామహేశ్వర, ఉగ్ర రూపసే కానీ ఇది కానీ, సో అంటే మీ సినిమాలో హీరోయిన్స్కి ఒక స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి. అంటే రూపా గారికి అక్కడ ఒక ఫ్లాష్ మోబ్ పెట్టి కొంచెం హైలైట్ చేయటం, అంటే ఇక్కడ అందంతో కూడా స్టెప్లు వేయించడం. సో పర్టికులర్ ఏంటి ఓన్లీ అంటే ఎక్కువ సో హీరోయిన్స్కి కానీ లేకపోతే డాన్స్ మూమెంట్స్ పెట్టడానికి రీజన్ ఏమనుకోవచ్చు? సో అది యాక్చువల్లీ ఐ థింక్ యువర్లో ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ ఐ డెంట్ థింక్ దట్ యాక్చువల్లీ ఓకే ఇట్స్ ఓకే. సో అది దట్ వాజ్ వెంకీస్ ఐడియాస్, ఆయన ఇన్స్పిరేషన్, ఆయన విజన్ కాబట్టి అలా అయింది. ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే
అందం ఊరంతా పర్టికులర్లీ రామకృష్ణ వాళ్ళ తొట్టి గ్యాంగు ఆ అందంని ఏడిపిస్తారు. అందంలో ఉన్న స్పెషాలిటీ రికగ్నైజ్ చేయరు. ఈ డాన్స్ దగ్గరికి వచ్చేసరికి న్యాచురల్లీ సావిత్రి అనే అమ్మాయి ఆమె అందంగా ఉంటుందని ఒక ఒపీనియన్. బట్ నిజంగా డాన్స్ చేసేదానికి అందం షైన్ అవుతుంది. లైక్ షీఈ్ అ బ్రిలియంట్ డాన్సర్, న్యాచురల్ డాన్సర్, కోరియోగ్రాఫ్ డాన్సర్ కాదు, క్లాసికల్ డాన్సర్ కాదు. షీ జస్ట్ హ్యాస్ దట్ గ్రేస్. అండ్ బాబా మాస్టర్ కూడా అట్లా మనం మాట్లాడుకున్నాం, ఒక న్యాచురల్ స్టెప్స్, ఈజీగా వచ్చేసే స్టెప్స్. ఇద్దరు అమ్మాయిలు చెట్ల చుట్టూ యూనో లైక్ జస్ట్ హ్యాపీగా ఆనందంగా ఏమీ స్ట్రెస్సెస్ లేకుండా, ఒక వైపు నుంచి తాత చూస్తున్నాడని, ఇంకో వైపు నుంచి యూనో ఎవరైనా ఎక్కిరిస్తున్నారని లేకుండా ఫ్రీడమ్తో డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేస్తారు చూడండి. మోస్ట్ ఆఫ్ అస్ గర్ల్స్ హ్యావ్ డన్ దట్. అది మనం బెడ్రూమ్లో చేస్తానేమో. లైక్ నేను నా బెడ్రూమ్లో డ్యాన్స్ చేసుకునేదాన్ని, లైక్ జస్ట్ మన సినిమా పాటలకి. అది చూపించాలని. అండ్ దాంట్లో ఈ అబ్బాయిలు పక్కన చూస్తారు కాబట్టి అందంని అప్పుడు రికగ్నైజ్ చేస్తారు. మెయిన్లీ మన సత్య క్యారెక్టర్. అండ్ సత్య అంటాడు, ఇది సత్య క్యారెక్టర్ అంటాడు, నేను ఒకరోజు సిల్క్ స్మిత చేస్తానని. నిజంగా బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఆ రోజు గొడవ అయినప్పుడు సత్య హెల్ప్స్ అందం లీవ్ ద విలేజ్. అండ్ సో షీ బికమ్స్ అ సూపర్ స్టార్. సో దట్ వాజ్ ద మెయిన్ పాయింట్. ఉషా గారు అంటే డాన్స్ బాగా చేశారు. అంటే చిన్నప్పటి నుంచి డాన్సరా, లేకపోతే పర్టికులర్గా ఈ సినిమా వరకు మీరు ఈ డాన్స్ నేర్చుకున్నారా? కాదండి, నాకు చిన్నప్పటి నుంచి అంటే డాన్స్ అనేది నాకు ఒక కోపింగ్ మెకానిజం. నేను ఇంట్లో కూడా ఒక జెమినీ మ్యూజిక్ అవన్నీ పెట్టుకొని హాల్లో చాలా డాన్స్ చేస్తానండి. సో నాకు డాన్స్ అనేది ఏంటంటే ఐ జస్ట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ లైక్ ఫుల్లీ. సో అది నేను న్యాచురల్ డాన్సర్ ఏం లేదు, స్కూల్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో ఈ మూవీలో ఇంకా సాంగ్ ఉందంటే జస్ట్ ఎక్స్ప్రెస్ ఫుల్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ప్రవీణ గారు మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు ఈ సినిమా అనేది ముఖ్యంగా ఒక బిలీవ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది మ్యామ్. అంటే నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కదా. అంటే మీరు రియాలిటీలో నమ్మకాన్ని ఎక్కువ నమ్ముతారా, గాడ్ని ఎక్కువ నమ్ముతారా, అంటే ఏం చెప్తారు? అదే కదా నమ్మకం అంటే దేవుడు అని చెప్పాం కదా. సో బేసిక్లీ ఈ సినిమా సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డివాం సీన్ కొరియోగ్రాఫ్ చేసింది కూడా మా బాబా మాస్టరే. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ గడ్డివాం సీన్ వీళ్ళిద్దరి మధ్యన అది వర్కౌట్ అవ్వకపోతే అది సినిమా పండుగ అని బాబా మాస్టర్ ఆ రోజున పాపం అండ్ హీ హెల్ప్ మీ అవుట్. ఆ రోజు తీసుకొచ్చి లైక్ వీళ్ళిద్దరి మధ్యన కొంచెం న్యాచురల్గా పడేటట్టు చేసేటట్టు చేయండి అని ఒకరోజు పిలిచాను. యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ దట్? ఆ రోజు వాళ్ళిద్దరు చేయాల్సిన సీన్ మొత్తం నేను మేడం చేశాము. మేడం దగ్గర ఒక 10 to 15 times కింద పడిపోయారు కూడా చేస్తూ. అయినా కానీ మేడం మాత్రం వదలలేదు. ఆ కంపల్సరీ చేయాల్సిందే, మనం చేసి చూపించాలి, వాళ్ళు చేయాలి అలాగని అని మేడమే ఒక 10 to 15 times కింద పడిపోయి చేసి చూపించారు వీళ్ళిద్దరికి. సో దాని గురించి మేడంకి చాలా అప్రిషియేట్ చేసుకోవాలి అందరూ. ఎందుకంటే ఆ డెడికేషను, ఆ మైండ్ సెటే వేరే మేడం. ఆన్ ద స్పాట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా అది కావాలంటే అది కావాల్సిందే. అక్కడ మేడంకి ఏమన్నా అవనివ్వండి, ఎట్లైనా సిచ్యువేషన్ ఉండండి, కానీ కావాలంటే కావాలి. అవుట్పుట్ వచ్చే వరకు మాత్రం ఎవరిని వదలదు. అది 100% అది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ద బిలీఫ్ సిస్టమ్, యా లైక్ తప్పకుండా నేను ఈ సినిమా ముందు ఏదైనా నమ్మానో నమ్మలేదో కానీ ఈ సినిమా వచ్చినప్పుడు మాత్రం ఎవ్రీ డే దేవుణ్ణి ప్రార్థిస్తాం. మన వెదర్ కోఆపరేషన్ కన్నా లేకపోతే ఫైర్ సీన్ కన్నా నిజంగా ఈ సినిమా కంప్లీట్ చేసింది ఈరోజు మీ ముందు ఇది స్టేజ్ మీద ఉన్నామంటే డెఫినెట్లీ నాకు నమ్మకం ఉంది, అది ఒక దేవుడు ఉన్నారని నేను నమ్ముతున్నాను ఈరోజు. సో Superb, Andy. Thank you so much. Thank you to all our media friends for this wonderful interaction. So yes, కొత్తపల్లిలో ఒకప్పుడు థియేటర్స్లో ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి. ఒక ఫుల్ టు ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ కాంటెంట్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు ప్రవీణ గారు అలాంగ్ విత్ దిస్ వండర్ఫుల్ టీమ్. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. మిస్ అవ్వకుండా థియేటర్లో సినిమాని చూడండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్. అండ్ సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. See you in the theaters.